ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏ ఎవరు నువ్వు? मैं कहाँ हूँ? तू गुंटूर माया कॉलोनी में हूँ. ஆமா, நான் இங்கே இப்படி வந்திருக்கேன். కారు డిక్కీలో ఇరికే. ఏటా ఖర్చు వెళ్ళముండో? మేము ఎక్కడికి వెళ్ళాం? హౌదు, నేను వెళ్ళిదిని. హై బాబోయ్, ఇంతకు మించి భాషలు మాట్లాడాలంటే పి నరసింహరావు గారు రావాలరా. నాకు తెలిసి దీనికి తెలుగు రాదు, లేదా కన్ఫర్మ్ గా పిచ్చితే ఉంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. అది చూద్దాం. తెలుగింటి ఆడపడితే బ్రదర్, ఏం కావాలో అడుక్కోండి. ఏమంటే మీరు డిక్కీలో హైదరాబాద్ లోనే ఎక్కారా, లేదా సాగర్ లో కానీ సత్యనపల్లిలో కానీ ఎక్కారా? నేను హస్తినాపురం నుండి విమానంలో వెళ్తుంటే టికెట్ లేదని టీసీ దారి మధ్యలో తోసిస్తే డైరెక్ట్ గా ఇడిగిలో పడ్డాను. ఏ అలెగ్జాండర్, నాకు ఆకలేస్తుంది. నీ గుర్రాన్ని ఫ్రై చేసి తీసుకురా. అచ్చి బాబోయ్, గుర్రాన్ని ఫ్రై చేయాలా? నా వల్ల కాదు మహాతల్లి. ఐ ఫోన్లే, నాకోసం శాండ్విచ్ అన్న తెచ్చావు. కరిచేసింది. ఇది నిజంగా పిచ్చితారా? అర్జెంట్ గా పొడి చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తప్పండి తప్పండి. కారుని తీసుకెళ్లి డిస్పోజ్ చేయండి. దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయనుకున్నాను. దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటారా బాబు? గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా? నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఆహా. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది. ₹1,00,000. ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కొన్ని కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద. సార్, టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి? 50 లక్షలు ఉండొచ్చు. అయ్యి బాబాయ్, మీరు ఒకసారి మా ఇంటికి రారా? దేనికి సార్? మా బాబు ఎప్పుడు నన్ను పైసాకి పనికిరానని తిడతా ఉంటాడు. నా బాడీలో 50 లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలా. ఆయన కొంటాడా సార్? మా వంశంలో కొని అలవాటు లేదండి, కొట్టేసి అలవాటు ఉంది. మీరు కామెడీ చేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి. ఏంట్రా? బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అర్జెంట్ కార్ కావాలంట. ఓకే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం డాక్టర్. 3 లక్షలు సరిపోతాయా, ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్? 3.5 ఉంటే బెటరే. అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా. మేక్ ఇట్. ఓకే సార్, 3.5 కావాలంటే చిచ్చా, ప్రాబ్లం ఏం లేదుగా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వేంటి మా అలా అడుగుతావు? ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటాడా? అంటే అన్నీరా. అరే, అంత ధైర్యం ఎక్కడదా నీకు? ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా, అవును. ఎవరియో ఎందుకని ఆ డాక్టర్ కార్లే లేపేశాం. హలో, కొత్తపేట పోలీస్ స్టేషన్. నేను అప్పో సుప్పోలో డాక్టర్ జరగల నారాయణ మాట్లాడుతున్నాను సార్. మీరా? మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్. సార్, మా ఆవిడ వస్తే కారుతో రా, లేకపోతే విడాకులు ఇస్తానంది సార్. అరే, నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు, ఆయన పురమాయించరా? పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకండి ఇక్కడ? అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్. నేను విడాకులు ప్లాన్ చేస్తే మా ఆవిడ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తాండి. వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ నైనా కొనండి, లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి. చాలా గొప్ప సలహా ఇచ్చారులేండి, నమస్కారం. ఈ పోలీసులతో పెట్టుకుంటే పని చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్. ఏంటయ్యా, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఉంది సార్, కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్. సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకువా నీకు? అవును సార్. నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ సార్. నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా? సార్, మీరు టూ మచ్ గా మాట్లాడుతుంది సార్. లేదు, కొంతమంది విషయం చెప్తున్నాను. లాజిక్ ఏంటంటే, నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలియానానో జెనీలియానో చేసుకోవాలని కలలు కనేవాడివా లేదా? అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి కాక ముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా. తన శక్తి మేరకు ఏ ప్రభాస్నో, ఏ హృతిక్ రోషనో, ఏ యువరాజ్ సింగ్ నో ఊహించుకుంటది కదా. అది న్యాయమేగా. ఇంతకీ నీకు కారుందా? అర్థమైంది సార్. నాది షోరూమ్ బండి, అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు, అది కూడా సెకండ్ హ్యాండే అంటారు. అంతే కదా? ఇంతకాలానికి నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఓకే, నడిచి రండి, కారులో వెళ్ళండి. నడిచే కదా వెళ్తున్నాం. మీ ప్యాంట్ బాగుంది. డాక్టర్లు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? ఈడికిడే కరెక్ట్. నేను వీడేంటి ఖాళీ సిరంజ్ టైప్ లో ఉన్నాడు? కట్ చేయడం నాకు బాగా తెలుసు. ఏదో మంచి కారు కావాలన్నారుగా, వెళ్ళండి, అక్కడ ఉంది. రారా. సార్, మన పోయిన 2 కార్లో ఉంది సార్. షడప్ ఎదవా. మనుషులు బోల్ని మనుషులు ఉండరా, కారుని బోల్ని కారులు ఉండవా? మీరు చాలా గ్రేట్ సార్, అందుకే అంత పెద్ద డాక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ. రైట్ చూసావా, ఇది చివరి మన 4. నువ్వు ఆ పక్కన చెక్ చేయి, నేను ఈ పక్కన చెక్ చేస్తాను. స్క్వాడా? ఓపెలా? ఒరే స్క్వాడారా? కాదు, ఓపెల్. పదా ముందుకెళ్ళి చూద్దాం. అరే అట్లాస్ కొత్త కంపెనీ, సైకిల్ తయారు చేసే కంపెనీ. సైకిల్ తయారు చేస్తారా? ఇంతకీ ఏ కంపెనీ కారయ్యా ఇది? అడు గుర్తు పట్టకుండా మనం దుబ్బేసిన కార్ స్టిక్కర్లన్నీ తీసి అంటించాను. బాగుందా సార్? మీరు కారు కొనడానికి వచ్చారా, కంపెనీ కొనడానికి వచ్చారా? ఇన్ని డీటెయిల్స్ అడిగితే మేము కారు అమ్మాం సార్. పోనీలే బాబు, కోపడకు. ఇంతకీ మైలేజ్ ఎంత ఇస్తుంది ఏంటి?
100 కిలోమీటర్స్ పర్ లీటర్. 100 కిలోమీటర్స్ అంటరా? 90 మీరు దోస్తే మిగతా 10 చూసుకుంటది. 10 అని ఆడవచ్చు కదా. అర్థం చేసుకుని ఆడవచ్చు కదా. ఇంతకే రేట్ ఎంత బాబు? 3.5 లక్షలు ఫిక్స్, 2% వ్యాట్. కొద్దిగా డిస్కౌంట్ ఏమన్నా? వ్యాట్ లో డిస్కౌంట్స్ ఎవరు? ఆ వ్యాట్ అంత ఆలోచిస్తారేంటి? లేబర్ ఛార్జీలు, కంటైనర్ ఛార్జీలు కష్టం సార్. కార్లు కంటైనర్ లో తెస్తారా? తెలియకుండా తేవతా? తెలియకుండా దొంగ. సార్ కారు పాడవకూడదని. అది వ్యాపార లక్షణం అంటే. ఏదిరా డబ్బేది? ఇదిగో మనం అనుకున్న 3.5 లక్షలు. డబ్బేంటి శవాలకమ్మ కొడుతుంది? పెద్ద హాస్పిటల్ డబ్బు కదా. సరే ఇదిగో, ఈ రోజు నుంచి ఈ కారు మీదే. ఓహో, అచ్చం నా కారులో కూర్చున్నట్టే ఉంది. నా కారు అయితే ఈ స్పీడోమీటర్ దగ్గర మా ఆవిడ ఫోటో ఉండాలి కదా. మా ఆవిడ ఫోటో? రే, ఇది నా కారే. మేం కూడా అదే అంటున్నాం సార్, ఇది మీ కారే. మీరు అనుకునే ఆ టైపు నా కారు కాదు, ఇది నా ఒరిజినల్, నా ఓన్. ఇదిగో చూసుకోండి, ఆప్షన్ లో ఉన్నాను సార్. సి బుక్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. అవునరా, నా కారు దుబ్బేసి నాకే అమ్మేశారు. వాళ్ళకు రుచి పడిపోద్ది. అయ్యి బాబోయ్, కారు దొబ్బే తురు శిక్ష. ఇది ఏమండే, ఈ విషయం దొంగలో తెలిసిందనుకో మీ కారు మళ్ళీ దొబ్బేస్తారు. ఏంట్రా డాక్టర్ గారి కారు కొట్టేసి మళ్ళీ వాడికి అమ్మేశారట? సూపర్ రా, కానీ నా వాట నాకు ఇవ్వలేదేరా. ఏంటేంట్రా, నా యూనిఫారం తో సహా నా డ్రాయర్ ని కూడా ఊడదీస్తానన్నావా? 24 గంటల్లో నిన్ను, నీ కాలనీని ఏం చేస్తాను చూడు. చూడు, నువ్వు పెట్టుకుంది పోలీసుడితో కాదు, నాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. అంటే మీరు పోలీస్ కాదా? చెప్తాను నీ సంగతి. ఈ పోలీసుడితో మనకి ఎప్పటికైనా డేంజరే మావా. అయితే డ్యూటీ మానిపించి లాఠీ లాగేస్తే సరే. ఎలా? ఆలోచిద్దాం. అమ్మా ఇదిగోమ్మా. తను మన ఎమ్మెల్యే గారి భార్య కదూ? చూస్తే తెలియట్లేదు, ట్రాక్టర్ కి ట్రాక్ సూట్ వేసినట్టు ఎంత ముద్దుగా ఉందో. ఏ కంపెనీ నుంచి తోలుకొచ్చారో దీన్నే? సార్ నా భార్య సార్. సారీ రా. రే, దీన్ని జీపేకిచ్చండి రా, చాలా రోజులైంది. దొరికేవరా జఫాగా. రే, నేనా ఈ బిల్డింగ్ ఇక్కడ లేదు. ఏమి యాక్టింగ్ రా నాగేశ్వరరావు గారి మనవడా. దొరికేవరా, రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? రే దొంగనాయాల, అదే మనిషి అదే గుత్తి, కానీ కారు మాత్రం వేరే. అది కాదు సార్. ఈసారి వదలరా, పదరా స్టేషన్. ఈ కారు ఇక్కడ ఉంటే కారు అదే వస్తుంది కానీ నువ్వు పదరా. సార్, పదరా ఈ స్టేషన్. కారు గురించి మీకు తెలియదు సార్. నాది ఇక్కడే ఉండాలేది. ఆ పెద్దది మీదే కదక్క. ఆ కార్ని ఆ సిఐ తీసుకెళ్ళాడు. నాదని తెలిసి కూడా చేయేశాడా? కాలు కూడా వెయ్యిపోతే మన ఖాళీ వచ్చి అడ్డుపడ్డాడు. అది ఎమ్మెల్యే గారి భార్య కారు అని కూడా చెప్పాడు. ఆ విషయం చెప్పినందుకే ఖాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడక్క. అంతే కదక్క, రోజు నువ్వు బరువు తగ్గడానికి గుర్రం స్వారీ చేస్తే ఆ గుర్రమే బరువు తగ్గిపోయిందంట. నువ్వు జిమ్ డ్రెస్ లో డ్రమ్ములా ఉంటావుంటక్క. నువ్వు మిషన్ ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తే ఆ మిషన్ సూసైడ్ చేసుకుందన్నాడు. నువ్వు ఉల్ఫా డాన్స్ చిచ్చి ఆ సల్సా డాన్స్ అదేదో డాన్స్ చేస్తూ ఉంటే ఆ ఫ్లోర్ పగలేదానని అడక్క. పచ్చి బూతులు మాట్లాడతావంట. అరగంట జిమ్ముద్ది, గంట కుమ్ముద్ది, ఇంకేమి తగ్గుతానడక్క. నైన్తారా అంది వేరా? ఆన్ ది వేలో వస్తూ ఏం పీకుతున్నావు? ఒక సిఐ నా కార్ తీసుకెళ్లిపోయాడంట. గంట సేపట్లో నా కార్ నా ముందుండాలి, ఆ సిఐ వాడింట్లో ఉండాలి. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయించడం అంటే అంత బాగుండదేమో బంగారం. నేను చెప్పింది గాని నువ్వు చేయకపోతే నువ్వు కారు కొని పోలీసు వాళ్ళతో ఇన్స్టాల్మెంట్స్ కట్టించే విషయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎక్స్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను. ఇంట్లోనే ప్రతిపక్షమా?